హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఏంటంటే చాలామంది బుక్ లిస్ట్ కావాలి అని అడుగుతున్నారు కదా. సో బుక్ లిస్ట్ అనేది నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు, బికాస్ కొన్ని కాలేజెస్ స్టార్ట్ అవ్వలేదు, కొన్ని కాలేజెస్ అయితే ఇప్పుడే ఇంట్రడక్షన్ క్లాసెస్ అది ఇది జరుగుతున్నాయి కదా. సో ఏంటంటే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఎన్ని అవర్స్ టీచింగ్ అవర్స్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్ ఏంటి, మనకి ఎలైడ్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోగా మాట్లాడుకుందాం. అండ్ బుక్ లిస్ట్ అయితే మనకి కంప్లీట్గా కాలేజ్ స్టార్ట్ అయినాక అండ్ నెక్స్ట్ వీక్ మనం అట్లా బుక్ లిస్ట్ చెప్పుకుందాం. సో ఒక కాలేజ్లో ఒక్కొక్క బుక్ లిస్ట్ చెప్తాను. అండ్ కొన్ని కాలేజ్లో పారామెడికల్ బుక్ లిస్ట్ వాడమంటారు, కొన్ని కాలేజ్లో ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ వాడండి అని చెప్తారు. సో ఏంటంటే మీకు బుక్ లిస్ట్ ఏది ఈజీగా అనిపించింది ఏది అనేది కూడా నేను చెప్తాను. మన ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా చేస్తాను గైస్. ఎందుకంటే వీడియోస్ పోస్ట్ చేయడం చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. సో నా మిస్టేకే. నేను డెఫినెట్గా ఇంకా నుంచి యాక్టివ్గా ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్ని అవర్స్ టీచింగ్ అవర్స్ కూడా ఎంత ఉంటుందని కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వితౌట్ లేట్. సో వితౌట్ మనమైతే వీడియోలకు అంటే బుక్స్ గురించి బుక్స్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్స్ మాట్లాడుకుందాం. మనకైతే మొత్తం 9 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఎక్సెప్ట్ ఎంఎల్టీ అండ్ ఫిజియోథెరపీ వాళ్ళకి. సో అనస్థెషియా వాళ్ళకి, ఆర్పిటి వాళ్ళకి, ఓపిటి వాళ్ళకి అన్ని సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో మళ్ళీ మీరు నన్ను అడగకండి ఈ బుక్ అంటే మాకు ఎన్ని బుక్స్ ఉంటాయి అది ఇదని. సో ఇప్పుడైతే మనకి ఫస్ట్ ఇయర్లో 9 బుక్స్ ఉంటాయి. సో సెకండ్ ఇయర్ గురించి మీకు ఇప్పుడే వద్దు సెకండ్ ఇయర్ గురించి. సో మనం ఫస్ట్ ఇయర్ గురించి మాట్లాడుకుందాం. సో మన ఫస్ట్ ఇయర్లో ఎట్లా ఉండాలి అంటే ఎట్లా చదవాలి అనేది, ఎన్ని అవర్స్ టీచింగ్ అవర్స్ ఉండే అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ చెప్పినట్టు సో ఏంటంటే మనకు 9 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, 5 ఏమో కోర్ సబ్జెక్ట్స్ అనమాట. సో 5 కోర్ సబ్జెక్ట్స్, 4 ఎలైడ్ సబ్జెక్ట్స్. 5 ఏంటి అంటే అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ. ఇవి మన కోర్ సబ్జెక్ట్స్ అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్ కి సేమ్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ నన్ను అడగకండి అక్క ఆర్పిటి వాళ్ళకి ఏంటి, ఓటీటీ వాళ్ళకి ఏంటిది, అనస్థేషియా వాళ్ళకి ఏంటిది అని మాత్రం అడగకండి. ముందే చెప్తున్నా 5 సబ్జెక్ట్స్ నార్మల్ సబ్జెక్ట్స్. సో ఎలైడ్ సబ్జెక్ట్స్ ఏంటంటే కమ్యూనిటీ మెడిసిన్, దాన్ని ఎస్పీఎం అని కూడా అంటారు. ఈ కాలేజ్లో ఎస్పీఎం అని అంటారు మన సార్ వాళ్ళు. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్ ఇదొకటి, మెడికల్ ఎథిక్స్ అండ్ మెడికల్ రికార్డ్స్ ఇదొకటి. అండ్ మెడికల్ ఎథిక్స్, మెడికల్ రికార్డ్స్ రెండు ఒక్క దాంట్లోనే వస్తాయి. ఇంగ్లీష్ అనమాట. ఇవి ఎలైడ్ సబ్జెక్ట్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కి ఈ 9 సబ్జెక్ట్స్ అయితే కామన్ ఉంటాయి. సో వీటికి టీచింగ్ అవర్స్ కూడా డిఫరెంట్ టీచింగ్ అవర్స్ ఉంటాయి అనమాట. మన కోర్ సబ్జెక్ట్స్ కి అయితే టోటల్ 75 అవర్స్ టీచింగ్ అవర్స్ ఉంటాయి అనమాట. ఈ సబ్జెక్ట్స్, ఈ 5 కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవి 1 ఇయర్ అంటే 12 months లో కంప్లీట్ చేయాలి. అండ్ ఎగ్జామ్స్ వచ్చే వరకు 1 month 2 months బిఫోరే వాళ్ళు కంప్లీట్ చేసేస్తారనమాట సిలబస్. సో సిలబస్ అనేది వాళ్ళు ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారు. సో సిలబస్ గురించి కంప్లీట్ అవుతలేదు అది కానీ దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మీకైతే. అండ్ ఇంకోటి అంటే 4 ఎలైడ్ సబ్జెక్ట్స్. ఒక సబ్జెక్ట్ కి 25 hours, ఒక సబ్జెక్ట్ కి 15 hours, ఒక సబ్జెక్ట్ కి 10 hours, ఇంకొక సబ్జెక్ట్ కి 20 hours. ఇట్లా ఈ అవర్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇన్ని అవర్స్ లో వాళ్ళు కంప్లీట్ చేయాలి. అది కూడా 6 months లో ఈ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయాలన్నమాట. అంటే కోర్ సబ్జెక్ట్ ఎలైడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి 6 months లో కంప్లీట్ చేయాలి. కోర్ సబ్జెక్ట్స్ 1 year లో కంప్లీట్ చేయాలి. 1 year అంటే 12 months కదా. మనకు టోటల్ టీచింగ్ అవర్స్ ఎన్ని ఉంటాయి అంటే 450 hours ఉంటాయి అనమాట. సో ఈ 450 hours లో మన మ్యామ్ వాళ్ళ అంతా కంప్లీట్ చేస్తారు, మ్యామ్ సార్. సో రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ అవుతాయి ఇన్ టైంలోనే. ఇంకోటి ఏంటంటే చాలా మంది మాకు అర్థం అవ్వట్లేదు టాపిక్స్ అది అని అంటున్నారు. సో మ్యామ్ అంటే మనకి ఎట్లా చెప్తారంటే ఇది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్, మన ఇంటర్మీడియట్ 10th class కాదు కాబట్టి వాళ్ళు కొంచెం చెప్తారు. సో మీరు ఏంటంటే ఇంటికి వచ్చి కొంచెం బుక్స్ ఇప్పుడు మీకు లేవు కాబట్టి కొంచెం గూగుల్ చేయండి, బుక్స్ ని గూగుల్ చేయండి. వాళ్ళు చెప్పే వర్డ్స్ ఉంటాయి, కొన్ని మెడికల్ టర్మినాలజీ వర్డ్స్ ఉంటాయి, అవి వచ్చి ఏంటి క్రోమ్ చేయండి, మీకు వర్డ్స్ గురించి రాసుకోండి, మీనింగ్స్ రాసుకోండి, మేడం ఏం చెప్తున్నారో అది క్యాచ్ చేసుకోనికే ట్రై చేయండి. సో మీకు అప్పుడే అర్థమవుతుంది తప్ప సబ్జెక్ట్
నేను పోయి రాస్తా చేస్తా అంటే అస్సలు అర్థం కాదు. సో ఇది ఏంటంటే జస్ట్ శాంపుల్ థింగ్స్ అనమాట. మీకు ఇంట్రడక్షన్ క్లాసెస్ అర్థం కాకపోతే డెప్త్ క్లాసెస్ కూడా 110% అర్థం కావు. ఐ ఛాలెంజ్ ఆన్ దట్. సో ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా చదువుకోండి, ఫోన్లు గీళ్ళన్నీ పక్కకు పెట్టుకోండి, డే 1 నుంచి వర్క్ స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ కొంచెం ఒక 20% అయినా ఒక రోజు 100% సబ్జెక్ట్ చెప్తారు, 20% అయినా నేర్చుకోనికి మీ సైడ్ నుంచి చేయండి. అండ్ సో కీప్ ఇంటరాక్షన్ విత్ యువర్ సీనియర్స్. సో సీనియర్స్తో ఇంటరాక్షన్ ఉంటే సో దే విల్ హెల్ప్ ఫర్ యూ. మీకు దేని గురించి అయినా సీనియర్స్ కంపల్సరీ హెల్ప్ చేస్తారు. సో ఏమున్నా మీ మ్యామ్స్ కూడా ఆస్క్ యువర్ సీనియర్స్ అని అంటారు డెఫినెట్గా. సో మీరు వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో మెయింటైన్ గుడ్ థింగ్స్, ఫాలో కాలేజ్ రూల్స్, అండ్ మీ సీనియర్స్ని ఫాలో కానీ మీ సీనియర్స్ చెప్పినట్టు వినండి మీరు. సో డెఫినెట్గా వాళ్ళు మీకైతే చెప్తారు. వాళ్ళైతే ఎప్పుడు మేము చెప్పమని అయితే పోరు. యా, కొంతమంది డ్రెస్ కోడ్ ఏమన్నా ఉంటుందని అడుగుతున్నారు. సో బాయ్స్ యాజ్ యూజువల్ ఫార్మల్స్ వేసుకోండి, నో స్వెట్ షర్ట్స్, టీ షర్ట్స్ అనమాట కాలేజ్లో. సో గర్ల్స్ దుపట్టా, చున్నీస్ ఇవన్నీ కామన్ అనమాట మనకి. యా, ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి గైస్, డెఫినెట్లీ ఐ గివ్ రిప్లై. మధ్య అయితే చాలా కామెంట్స్ కూడా రిప్లై ఇస్తలేను. అండ్ ఏంటంటే స్లైడింగ్ ఆప్షన్ అయితే ఇప్పుడు ఉండదు. సో ఫీజెస్ ఎక్కువ అని అంటున్నారు. ప్రైవేట్లో అంతే ఫీజెస్ ఉంటాయి, దానికి మనం ఏం చేయలేము. బెటర్ మీరు కంటిన్యూ చేయండి, ఇది ఒక్కటైతే చెప్తాను నేను. ఎందుకంటే అనవసరంగా ఒక ఇయర్ మాత్రం వేస్ట్ చేసుకోకండి. స్లైడింగ్ ఆప్షన్ అయితే ఉండదు, ఎందుకంటే క్లాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా. యా, ఫీజు అనేది ప్రైవేట్ కాలేజ్లో అంతే ఉంటుంది, మనం ఏం చేయలేం కదా. సో మీరు ఒకసారి మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి ఎవరికైనా ఫీజ్ ప్రాబ్లం ఉంటే. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. అందరు టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి. యా, బాయ్ గైస్, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికి.